హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లపై తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. సర్వే అయితే ప్రారంభించారు. ఈరోజు అలాగే రేపు ఈ 2 రోజుల పాటుగా ఎవరైతే బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి సంబంధించి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు సర్వే అయితే చేస్తున్నారండి. దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా నిరీక్షిస్తున్నారు. వీరికి కొత్తవి మంజూరు ముందే ప్రస్తుత పెన్షన్ల పథకంలో బోగస్ లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించారు. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా సర్వే చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. 2 రోజుల పాటు పెన్షన్ల తనిఖీ కొనసాగుతుంది. ఇందుకోసం జిల్లాకు ఒక సచివాలయం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం తాజా సర్వే చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. అదేవిధంగా 3 లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇదే సమయంలో అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్న వారిపైన ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. దీంతో కొత్త పెన్షన్లు మంజూరుకు ముందే బోగస్ పెన్షన్లు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముందుగా బోగస్ పెన్షన్లు గుర్తించేందుకు ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్ట్ అయితే 2 రోజుల పాటు తనిఖీలు చేపట్టనున్నారు. ఎంపిక చేసిన సచివాలయ పరిధిలో నేడు రేపు 9, 10 తేదీల్లో 4 బృందాలు ఏకకాలంలో సర్వే నిర్వహించేలా కసరత్తు చేసింది. ఇందుకోసం ప్రతి జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1504 గ్రామ మరియు వార్డు సచివాలయాల్లోనూ సర్వే అయితే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు సంబంధిత సచివాలయాల ద్వారా వెరిఫై చేయించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 13 ప్రశ్నలకు సిద్ధం చేశారు. వీటి ఆధారంగా వారిలో వాస్తవంగా అర్హులు ఎవరన్నది, అర్హత లేకపోయినా పెన్షన్లు ఎవరు అందుకుంటున్నారన్న సమాచారాన్ని రాబట్టనున్నారు. అయితే పింఛన్ల తనిఖీలకు సంబంధించి షెడ్యూల్డ్ విధి విధానాలు సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. తనిఖీల్లో సచివాలయ సిబ్బందిని కాకుండా పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సర్వే వివరాలను లబ్ధిదారులను కలిసిన సమయంలో యాప్ ద్వారా సేకరించనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రశ్నలకు అనుగుణంగా సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పింఛన్దారుని ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ప్రభుత్వం సూచించింది. ఈ పైలట్ ప్రాజెక్టు రిపోర్ట్లో అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులను గుర్తించాలని భావించింది. ఆ తర్వాత పెన్షన్ల మంజూరు పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందుకుంటున్నారో వారికి సంబంధించి సర్వే అనేది నిర్వహించారండి. ఈరోజు రేపు 2 రోజుల పాటుగా ఈ సర్వే అనేది నిర్వహించి అర్హులు ఎవరో అనర్హులు ఎవరో గుర్తించి అనర్హులైనటువంటి వారికి పెన్షన్లు కొట్టివేయాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయించారు. అలాగే అర్హత ఉన్న వారికి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి వీలవుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.